హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి నేను ఒక నాన్ వెజ్ రెసిపీ షేర్ చేసుకోబోతున్నానండి. అది వచ్చేసి మటన్ కీమా ఫ్రై. సారీ, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి మటన్ కీమా ఫ్రై. ఇది మనం చపాతీస్లో స్టఫ్ చేసుకొని కీమా పరాటాలా తీసుకోవచ్చు, నాన్స్లోకి తీసుకోవచ్చు స్టఫ్ చేసుకొని. చాలా బాగుంటుంది. సో దీని ప్రాసెస్ చూపిస్తానండి ఇప్పుడు. ముందుగా నేను ఒక హాఫ్ కేజీ కీమా తీసుకున్నాను. కొన్ని లివర్ పీసెస్ కూడా ఉన్నాయి చిన్నవి. ఇవన్నీ కలిపి కుక్ చేసుకున్నాను. బోన్స్ ఒక 2 ఉన్నాయి. కీమా, లివర్ పీసెస్, బోన్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిపేసి కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసి క్లోజ్ చేసుకొని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను. సో దాని నుంచి నీరు వస్తుంది కదా, ఆ నీరుతో పాటు ఉడుకుతుంది. తర్వాత నేను ఒక టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసి నీట్గా కుక్ చేసుకుంటాను. సో మటన్ చక్కగా కుక్ అవుతుందన్నమాట. దాని నుంచి వచ్చే నీరు నేను అది ఇనికిన తర్వాత మళ్ళీ నేను ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసి కుక్ చేసుకున్నాను మటన్. సో మటన్ కుక్ అయింది కదా, ఇప్పుడు నేను ఈ కట్ చేసుకున్న వెజిటబుల్స్ అంతా యాడ్ చేయడానికి పెట్టుకున్నాను. ముందుగా ఒక బాండీ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ యాడ్ చేయాలి. సరిపడినంత ఆయిల్ యాడ్ చేసిన తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేస్తున్నాను. ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది, అందుకోసం యాడ్ చేశాను. ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 2 ఉన్నాయి. ఆనియన్స్ 2 తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి ముక్కలు. నేను ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటానండి. సో ఇవన్నీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేగాలి. వేగిన తర్వాత యాడ్ చేయాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు కొంచెం కరివేపాకు, పసుపు యాడ్ చేశాను, ఉప్పు యాడ్ చేశాను. పసుపు ఆల్రెడీ యాడ్ చేశాను కదా, దాంట్లో ఉప్పు మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవన్నీ కలిపేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేయబోతున్నానండి. ఎండు కొబ్బరి, చెక్క, లవంగాలు, ధనియాలు, యాలుకలు, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపేసి ఒక పేస్ట్ ప్రిపేర్ చేయబోతున్నాను. ధనియాలు, చెక్క, లవంగాలు డ్రై రోస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సో ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది యాడ్ చేస్తాను. ఆనియన్స్ అని పచ్చిమిర్చి వేగినాయి. సో ఇప్పుడు నేను ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి సిమ్లో పెట్టి. ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి, ధనియాలు, చెక్క, లవంగా, వెల్లుల్లి, యాలుకలు ఆ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలి. సో పేస్ట్ కుక్ అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న మటన్ యాడ్ చేస్తున్నాను. ఈ కీమా కూడా యాడ్ చేసిన తర్వాత ఇది కూడా కుక్ అయిన తర్వాత కొంచెంసేపు కుక్ చేసుకోవాలి. ఈ కీమా కుక్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకున్నాను, అది కూడా యాడ్ చేసి టొమాటోస్ కుక్ చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత కారం యాడ్ చేయాలి. కారం యాడ్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్ల పెరుగు, మీగడి 1 స్పూన్ యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి. ఈ పెరుగు మీగడ కలిపి కుక్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేశాను. సో ఆ పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, ఆ ప్లేస్లో మన దగ్గర ఇక్కడ గరం మసాలా ఉంటే గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. ఈ స్టేజ్లో చూసారా, సూపర్ టేస్టీ కీమా రెడీ అయింది. ఫైనల్గా మనం ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తే బాగుంటుంది. ఈ ప్రాసెస్ అంతా నేను సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను పేస్ట్ ప్రిపేర్ చేశాను కదా, అలా కాకుండా మన దగ్గర పొడి ఉంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి, గరం మసాలా పొడి. సో ఫైనల్లీ మటన్ కీమా ఫ్రై రెడీ అయింది. చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్.
Thanks for watching my video. If you like our videos, please subscribe to my channel for more videos. Please like, share, comment our videos.